తరతరాలుగా రామదాసు వారసులు ఆ భద్రాద్రి రాముడికి సేవ చేసుకుంటున్నారు. రామదాసు 10వ తరం వారసులు శ్రీరాముల వారి కళ్యాణం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ వంశంలో పుట్టడమే పూర్వజన్మ సుకృతం అంటున్న కంచర్ల గోపన్న వారసులతో మా యాంకర్ దేవి ఫేస్ టు ఫేస్ చూద్దాం. భద్రాచల సీతారామచంద్రస్వామి ఆలయ వ్యవస్థాపకులు సృష్టికర్త భక్త రామదాసు 10వ తరం వారసులు మనతో పాటు ఉన్నారు. ఎలా అనిపిస్తోందండి? మీరు 10వ తరం వారసులు, భక్త రామదాస కంచర్ల గోపన్న ఆ రోజు నిర్మించినటువంటి ఆలయం యుగాలు తరాలు దాటినా కూడా ఇంతగా వర్ధిల్లుతోంది. మీకు ఎలా అనిపిస్తోంది? జై శ్రీరామ్. భక్త రామదాసు గారు ఆలయం నిర్మించి ఏర్పాటు చేసినటువంటి ఈ ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు జరుగుతున్నటువంటి సీతారామచంద్ర స్వామి కళ్యాణంలో రామదాసు గారి వంశీయులుగా పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఆ వంశంలో జన్మించడమే మాకు ఒక ధన్యత్వం. అటువంటి కుటుంబంలో జన్మించి స్వామివారి కళ్యాణంలో ఈరోజు మేము పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది కూడా మా భాగ్యంగా భావిస్తూ ఉన్నాము. వారు ఏర్పాటు చేసినటువంటి పద్ధతిలోనే ఇప్పటిదాకా ఈ కళ్యాణోత్సవం జరుగుతూ ఉన్నాయి. ఆ కళ్యాణంలో మాకు కూడా భాగస్వామ్యం జరగటం అనేది మా పూర్వజన సుకృతంగా భావిస్తూ ఉన్నాము. భక్త రామదాసు గారి వారసత్వము అలాగే ఆయన వంశీకులు 10వ తరం చెందినవారు. మీకు ఈ ఆలయంలో ఎటువంటి ప్రాముఖ్యత లభిస్తుంది? ఇక్కడ జరిగేటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా మేము మా వంతు కార్యక్రమంలో పాల్గొంటూ మా బాధ్యతను నిర్వహిస్తున్నాం. రామదాసు గారి జయంతి ఉత్సవాలతో పాటు కళ్యాణ ఉత్సవాల్లో కూడా పాల్గొంటూ ఉంటాం. అదేవిధంగా ముక్కోటి ఉత్సవాల్లో, అదేవిధంగా రామదాసు గారి జయంతి ఉత్సవాల్లో నేలకొండపల్లిలో జరిగే ఉత్సవాల్లో కూడా మేము స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం, ఈరోజు కళ్యాణంలో పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతూ ఉంది. మీకు ఎలా అనిపిస్తోందమ్మా? ఇక్కడికి రావటంగానే చాలా ఎంతో భాగ్యం, ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ రాముల వారి పెళ్ళికి, సీతమ్మ వారి పెళ్ళికి రావటం అన్నది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మరి ఇక్కడ దేవాదాయ శాఖ కమిషనర్ గారు అయినటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో శ్రద్ధతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా అందరికీ ఎండాకాలంలో చలవ పందిళ్ళు వేసి మంచినీళ్ళు, మరి అలాగే మజ్జిగ ప్యాకెట్లు, ఇంకా పిల్లలకు బిస్కెట్లు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చాలా పకడ్బందీగా చేశారు. వారికి ఈ భక్తి టీవీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఈ రాముల వారి కళ్యాణంలో మేము కూడా భాగస్వామ్యులైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది భక్త రామదాసు వారసులు అయినటువంటి 10వ తరం వారసులు. వాళ్ళ తాతగారు అయితే, ముత్తాతగారు ఎవరైతే ఉన్నారో వారి నుంచి వస్తున్నటువంటి ఈ ఆలయ సంప్రదాయం కొనసాగించడం చాలా సంతోషంగా ఉందంటున్నారు.